నీ దేహమే ఒక ఆలయము. నీ ఆలయంలో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. కానీ ఆ ఆలయంలో ఏం చేస్తున్నారంటే అపవాదికి చోటిస్తారనమాట. అందరూ మంచోళ్ళమే, కానీ కొన్ని స్పిరిట్లు ఉంటాయి అనమాట. చీకటి స్పిరిట్లు మనిషిని పాడు చేయాలని, నరకాగ్ని గుండంలోకి తీసుకెళ్లిపోవాలని, ఆ ఆత్మను ఎవరికి దేవునికి చెందకుండా, దేవునికి మహిమ రాకోకుండా, పరలోక రాజ్యానికి ఎవరినుకోకుండా, ఈ లోకపరమైన స్పిరిట్లు తెలియకుండా మనిషిలోకి వెళ్ళిపోయి ఆ మనిషిని మనశ్శాంతి లేకుండా, అప్పుడుదాకా బాగానే ఉన్నాడు, అలా పట్టుకుంటూ మొదలెట్టాడు, అలా చూడటం మొదలుపెట్టాడు, అలా వెళ్ళడం మొదలెట్టాడు. ఆ మార్గంలోనే వ్యసనం, ఆ మార్గంలోనే బంధకాలు, ఆ మార్గం నుంచి రాలేడనమాట. కట్లన్నీ బంధించేస్తున్నాయి. ఆ మార్గంలో ఏమైపోతాడు, మళ్ళీ రావడానికి చాలా ఇబ్బంది పడతాడు. కట్టేస్తాయి అనమాట. తెలియని స్ఫూర్తులు పట్టుకుని అక్కడ బంధించేసి ఇక ఇందులోనే ఉంది కానీ దుఃఖం అది. శాశ్వతము అంటూ మనకు ఒక రాజ్యం ఉంది. హల్లెలూయా.